బాక్స్ ఆఫీస్ విజయాలు వచ్చినప్పుడు సీక్వెల్స్ ప్రకటించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. కానీ ఆ ప్రకటించిన ఉత్సాహం చివరికి వరకు కొనసాగించడం కత్తి మీద సాము లాంటిది. దేవర సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఎన్టీఆర్ కొరటాల తప్పకుండా పార్ట్ 2 చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ విషయంలో మాత్రం వెనుగడిగేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ సినిమా ఇక సెట్స్ పైకి వెళ్లే ఛాన్సే లేదని, ప్రాజెక్ట్ ను పూర్తిగా నిలిపివేశారని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇది డేట్లు అడ్జస్ట్ కాకనో బడ్జెట్ కుదరకనో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక బలమైన క్రియేటివ్ కారణమే ఉందని ఇండస్ట్రీలో టాక్. అసలు విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ సీక్వెల్ కోసం కొత్త వెర్షన్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసి ఎన్టీఆర్ కి వినిపించారట. కానీ ఆ కథ తారక్ ను మెప్పించలేకపోయిందని సమాచారం. మొదటి భాగానికి కొనసాగింపుగా కథ సహజంగా సాగలేదని, ఏదో బలవంతంగా సాగదీసినట్లు అనిపించిందట. కేవలం సీక్వెల్ అనౌన్స్ చేశాం కాబట్టి చేయటం ఎందుకని తారక్ పునరాలోచనలో పడ్డారట. బలమైన కథ లేకుండా ముందుకెళ్తే మొదటి పార్ట్ తెచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని అనుకుంటున్నారట. అందుకే కాంప్రమైజ్ అయ్యి సినిమా చేయటం కంటే ప్రాజెక్ట్ను పక్కన పెట్టడమే మంచిదని ఎన్టీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ఇది కఠినమైన నిర్ణయమైనా లాంగ్ రన్ కెరియర్ పరంగా చూస్తే క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవటం కూడా చాలా మంచి నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు. మరిది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దేవర 2 విషయంలో సందిగ్ధత ఉన్న ఎన్టీఆర్ లైనప్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఆయన ఫోకస్ ఇప్పుడు పూర్తిగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు మీదే ఉంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి కొత్త షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ మార్క్ ఎలివేషన్స్ కోసం తారక్ ఈ సినిమాకి ఓటేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.